ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణమని జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమని అన్నటువంటి ప్రకరణ గ్రంథంలో చెబుతూ ఉన్నారు. వివేక వైరాగ్యాలు కలిగితే మనస్సు విముక్తిని పొందుతుంది అని చెప్పి చెప్పారు. ఆ బుద్ధిమంతుడైనటువంటి ముముక్షు అయినటువంటి వాడు దృఢంగా ఉండాలి వివేక వైరాగ్యాలతో అని చెప్పన్నారు. ఎందుకు అంటే మనో నామ మహావ్యాఘ్రో మనో నామ మహావ్యాఘ్రో విషయారణ్య భూమిషు విషయారణ్య భూమిషు చరత్యత్ర న గచ్చంతు చరత్యత్ర న గచ్చంతు సాధవో ఏ ముముక్షవః. సాధవో ఏ ముముక్షవః. ఏ ముముక్షవః సాధవః, ఎవరైతే ముముక్షువులైన సాధువులున్నారో, సాధువులందరూ ముముక్షువులు కావాల్సినటువంటి అవసరం లేదనేది కూడా మనకు అర్థం అవుతుంది. సాధువు అనేది ఏమిటి? జీవన విధానం. ముముక్షత్వం ఏమిటి? కోరిక. సాధు జీవనం చేసేవాడికి మాత్రమే మోక్షం కావాలి ఉండాలని ఏం లేదు. ఒకానొక దుర్మార్గునికి కూడా మోక్షం కావాలనేటువంటి కోరిక కలగచ్చు. అసాధు వర్తనునికి కూడా మోక్షం కావాలనేటువంటి కోరిక కలగచ్చు. అయితే మోక్షం కావాలనే కోరిక కలిగినంత మాత్రాన మోక్షం కలుగుతుందా లేదనేది అది తర్వాత విషయం. తర్వాత ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది అంటున్నా, అది వేరే విషయం. సాధన బట్టి ఉంటుంది. ఏం చెప్తున్నాడు? సాధువై ముముక్షువైనటువంటి వాడు, సాధుశీలం కలిగి ముముక్షువైనటువంటి వాడు. కేవలం ముముక్షుత్వం ఉండి సాధుశీలం లేకపోతే అది ప్రయోజనం లేదు. అంటే నాకు మోక్షం కావాలి అని అనుకుంటూ రజోగుణ ప్రభావితమైనటువంటి చేష్టలు చేస్తూ ఉండడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని ఏ ముముక్షువః సాధవః, ఎవరైతే ముముక్షులైనటువంటి సాధువులు ఉన్నారో వాళ్ళు నా గచ్చంతు, వెళ్ళకండి. ఎక్కడికి? విషయారణ్య భూమిషు, విషయారణ్యం అనేటువంటి భూములకు, అటవీ భూములకు వెళ్ళకండి. అటవీ ప్రాంతానికి వెళ్ళకండి. ఏం అరణ్యం అది? ఇందిసాత్పుర పర్వతం కాదు, హిమాలయ పర్వతం కాదు, శేషాచల పర్వతం అంతకన్నా కాదు. అది విషయారణ్యం. ఆ ప్రాంతానికి నగచ్చంతు, వెళ్ళకండి.
ఎందుకు అక్కడ మహావ్యాఘ్రో చరత్యత్ర అత్ర అక్కడ ఇక్కడ అని అక్కడ ఆ విషయారణ్యంలో మహావ్యాఘ్రో చరతి పెద్ద పులి తిరుగుతూ ఉందయ్యా. అది పులి సంచారం ఉన్నటువంటి అడవి, మామూలు పులి కూడా కాదు, పెద్ద పులి. పెద్ద పులి తిరుగుతూ ఉన్నటువంటి అరణ్యం అది. అక్కడికి సాధవో ఏ ముముక్షవ నా గచ్చంతు, సాధువులైనటువంటి ముముక్షువులు ఎవరో వెళ్ళకండి. మిగతా వాళ్ళు వెళ్ళొచ్చునా అంటే వాళ్ళు ఆల్రెడీ ఉంటారు అక్కడే. సాధువులు కానటువంటి వాళ్ళు, ముముక్షువులు కానటువంటి వాళ్ళు ఆ అరణ్యంలోనే నివసిస్తూ ఉంటారు. ఆ పులి వాళ్ళని తింటూ ఉంటుంది. వాళ్ళ గురించి చెప్పడం లేదు. ఎవరెప్పుడు పోతాడో తెలియదు, ఎవరిని పట్టుకుపోతుందో పులి తెలియదు. అందుకని మీరు నా వాళ్ళు కాబట్టి, నాకు బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి, ముముక్షువులు కాబట్టి, పైగా సాధువులు కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను, మీరు అటువైపు వెళ్ళకండి. నగచ్చంతు. ఓ సాధు జనులారా, ఓ ముముక్షువులారా, ఆ అరణ్యంలోకి వెళ్ళకండి. ఏ అరణ్యం అది? విషయారణ్యము. అరణ్యం ఏమిటి? విషయారణ్యం. ఏమిటా విషయాలు? ఇంద్రియ విషయారణ్యము. ఏవా ఈ ఇంద్రియ విషయాలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి పైకి చూడడానికి పార్కులాగా ఉంటాయి, అందంగా కనిపిస్తాయి. లోపలికి పోతే ముండ్లు ఉంటాయి. ఇవి ముండ్ల చెట్లకు కాసినటువంటి పువ్వులు. మంచి సుగంధం వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మంచి శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు పెద్ద పులి గాండ్రించేటువంటి శబ్దాలు. మంచి స్పర్శ, మృదువైనటువంటి స్పర్శ ఉంటుంది. ఆ ఆకుల మీద, పువ్వుల మీద అట్లా తాకుతూ ఉంటే చాలా మృదువుగా ఉన్నట్టు ఉంటుంది. ఆ తాకిన తర్వాత చేయి తీసుకొని చూసినామంటే దానికి ముండ్లు గుచ్చుకొని ఉంటాయి, లోపల ముండ్లు ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది. ఆ రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటది. ఆ పువ్వులు అవంతా లోపలికి వెళ్ళేంత వరకు అది రా రా అని పిలుస్తూ ఉన్నట్టు ఉంటుంది. వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ప్రదేశం అంతా కంటకప్రాయమై ఉంటుంది. ముండ్లంతా ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, పాములు ఉంటాయి, రకరకాలైనటువంటి విష పురుగులు ఉంటాయి. వాటి మీద కందిరీగలు ఉంటాయి. అవి ఆకర్షిస్తూ ఉంటాయి నీకు. తేనె కోసం ఆకర్షితుడైనటువంటి వాడు తేనెటీగల చేత కరిపించుకుంటాడు. రూపం అయిపోయింది. రసం, ఆ పూలలో ఉండేటువంటి రసం కోసం ఆకర్షితుడై, లేదా పండ్లు బాగుండాయి అనుకొని వెళ్ళి ఆ విషాన్ని తింటూ ఉన్నాడు. గంధం, ఈ పువ్వులేమో మంచి వాసన వస్తాయి అనుకో. మంగ చెట్టు అనేసి ఒక చెట్టు ఉంటుంది. ఆ వేర్లతో, ఆ వేర్లకు ఉండేటువంటి బెరడం తీసి మనం ఎండబెట్టుకొని దాంతో తల పులుముకుండేవాళ్ళు, మంగ చెక్క అనేసి. సరే, షాంపూలు వచ్చిన తర్వాత అవన్నీ పోయినాయి అనుకో. వాటి పువ్వులు తెల్లగా ఉంటాయి, కాయలు నిమ్మకాయలు అంత ఉంటాయి. అవి పక్వానికి వచ్చినప్పుడు రంగు కూడా అట్లాగే ఉంటుంది, నిమ్మ పండు రంగులో ఉంటాయి. అయితే వాటి వాసన మాత్రం అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది.
కానీ కొరికినామంటే తీవ్రమైన చేదు ఉంటారు, భరించలేనంత చేదు ఉంటారు. గంధం ఏమిటి, వాసన ఏమిటి, బాగా ఆకర్షిస్తుంది, కానీ తినడానికి యోగ్యం కాదు. అది విషయారణ్యం. అక్కడ శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం ఉన్నాయి, కానీ వాటిని అనుభవించినవా నశించిపోతాం. అక్కడికి వెళ్ళి అవే నిన్ను నాశనం చేసేటువంటివి. ఇంకా అక్కడ ఒక భయంకరమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటది? మహావ్యాఘ్ర చరతి. నువ్వు వీటినన్నిటినీ చూస్తూ ఉంటే ఈలోపు అక్కడికి ఒక పెద్ద పులి వస్తుంది. పెద్ద పులి వచ్చి నిన్నేం పరామర్శించేసి పోతుందా? ఏనైనా బాగుండవా, మీ అమ్మ నేను బాగుండారా, మీ ఇంట్లో వాళ్ళంతా బాగుండారా, భోంచేసినావా, ఎండ ఎక్కువగా ఉంది మజ్జిగ తాగుతావా అని అడిగేసి పోతుందా పెద్ద పులి ఏమన్నా? నిన్ను పరామర్శించేదానికి కాదు వచ్చేది, నిన్ను పరలోకానికి పంపించేదానికి వస్తుంది. ఏమిటా పెద్ద పులి? మనోనామ. మనస్సు అనే పెద్ద పులి విషయాలనే అరణ్య భూముల్లో తిరుగుతూ ఉంది. కాబట్టి ముముక్షువులైనటువంటి ఓ సాధువులారా అటువైపు వెళ్ళకండి. సాధువులారా అటువైపు వెళ్ళకండి. ఎందుకు? అది వ్యాఘ్రం, పులి. అది జింక కాదు, అది సాధు జంతువు కాదు, క్రూర జంతువు. ఏమిటి దాన్ని ఎందుకు మనస్సుని ఇక్కడ వ్యాఘ్రంతో పోలుస్తున్నారంటే, వ్యాఘ్రానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి? అది సాధు జంతువులను వేటాడుతుంది, క్రూర జంతువుల జోలికి పోతుంది. ఒక పులి ఇంకొక పులిని తిందో, ఒక సింహాన్ని తిందో. అది సాధు జంతువుల్ని వేటాడుతుంది. పోతే వ్యాఘ్రం అని అంటేనే వాసన ద్వారా పసిగట్టేదని అర్థం. అది వాసన చూస్తుంది జంతువులు ఈ ప్రదేశంలో ఉంటాయా అని. పైగా పులి వేటాడేటువంటి విధానం ఏమిటి? అది నక్కి నక్కి దాక్కుంటూ వెళ్ళి ఒక్కసారిగా మీద పడుతుంది. మనస్సు కూడా అంతే, ఏమీ చేయనట్టే ఉంటుంది, ఒక్కసారిగా విజృంభించి మీద పడి నాశనం చేస్తుంది. అందుకని ముముక్షువులైనటువంటి వాళ్ళు అటువైపు వెళ్ళకండి. వ్యాఘ్రం యొక్క ధర్మాలు మనస్సుకున్నాయి. అది భయంకరమైనటువంటి ఆకారం కలిగింది, ఇది భయంకరమైనటువంటి ఆకారం కలిగింది. అది మోక్షానికి ప్రతిబంధకమైనటువంటిది మనస్సు, ఇది జీవనానికి ప్రతిబంధకమైనటువంటిది, నీ లక్ష్యాన్ని నెరవేర్చదు. ఇది ఇది సాధు జంతువు అనేటువంటి జాలి దయ ఏమాత్రం లేకుండా తినేస్తుంది. మళ్ళీ ఎక్కడొచ్చి పడుకుంటుంది? గుహలో పడుకుంటుంది పులి. మనస్సు కూడా మన తమో గుణం అనేటువంటి గుహలో పడుకొని నిద్రపోతా ఉంటుంది. అది లేచిందా మళ్ళీ రజోగుణంలో సంచరిస్తుంది. ఆ రజోగుణంలో ఈ విషయాలతో కూడి సంచరిస్తూ ఉంటుంది. జాగ్రత్తలో సత్వగుణం కూడా ఉంటుంది. జాగ్రత్తలో సత్వగుణం కూడా ఉంటుంది, స్వప్నంలో రజోగుణం ఉంటుంది, సుషుప్తిలో తమో గుణం ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. కానీ ఏం చేస్తుంది? ఎక్కడో స్వప్నంలో ఉండేటువంటి రజోగుణాన్ని తీసుకొని జాగ్రత్తలోకి వస్తుంది.
వచ్చి జ్ఞానభూయిష్టమైనటువంటి కాలాన్ని గడపకుండా హింసాత్మకమైనటువంటి కాలాన్ని గడుపుతుంది. అందుకని దీన్ని పులితో పోల్చారు. ఇక్కడ పులితో పోల్చారు. ఇది ఎక్కడ సంచరిస్తూ ఉంటుందంటే విషయారణ్య భూమితో అన్నారు. విషయాలు ఎక్కడున్నాయి? ఇంద్రియాల్లో ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ అరణ్యంలోకి పులి రాకుండా చూసుకోవాలి. రాకుండా ఉంటుందా? ఇంద్రియాల మీదకి మనస్సు పోకుండా ఉంటుందా? పోతుంది. అందుకని ఏం చెప్తున్నా అంటే అది దాని స్వభావం, అది అక్కడికి పోతుంది. దాని గురించి నువ్వు ఆలోచన చేయకు, నువ్వు అక్కడికి పోకు. పులిని రాకుండా నువ్వు ఆపలేవు. పులి ఉన్న చోటకు నువ్వు వెళ్ళకు. ఇది సాధన ఇక్కడ చెప్తున్నావు. అందువల్ల నువ్వు విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటే మనస్సు దాని వెంతకు అదే లయమైపోతుంది. మనోలయానికని ప్రత్యేకమైన సాధన చేయాల్సినటువంటి అవసరం లేదు. మనస్సుని ఏదో నిగ్రహిస్తామని. నువ్వు నిగ్రహించాల్సింది మనస్సు కాదు, విషయాలను నిగ్రహించాలి. నీకు శబ్దం పట్ల, స్పర్శ పట్ల, రూపం పట్ల, రసం పట్ల, గంధం పట్ల ఆసక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనసు ఏం చేస్తుంది? ఈ తమో గుణంలో నిద్రపోతా ఉంటుంది. అది బయట రాదు. పులి ఎప్పుడు వేటాడుతుంది? దానికి ఆకలేసినప్పుడే వేటాడుతుంది. ఆకలేసినప్పుడు వేటాడుతుంది, అరణ్యంలోకి వస్తుంది. అవకాశమే లేనప్పుడు గుహలోనే ఉంటుంది. అందుకని ఇక్కడ మనోనాశం గురించి ఏం చెప్తున్నాడంటే నువ్వు విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకో. ఇది సాధన. అప్పుడు మనస్సు దానంతకదే నిలబడుతుంది. నేను మనసును నిలబెడతాను అంటే ఇంద్రియాలు వాటి విషయాలు ఉన్నటువంటి ప్రపంచంలో మనసును ఎలా నిలబెడతావు? అరణ్యంలో నువ్వు పులిని కంట్రోల్ చేయలేవు. అది బోన్లో ఉంటే కంట్రోల్ చేయగలవు, అది సర్కస్లో ఉంటే నువ్వు కంట్రోల్ చేయగలవు. అరణ్యం అనేది దాని సామ్రాజ్యం. దాని సామ్రాజ్యంలో నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేవు. కాబట్టి విషయాలలోకి మనస్సు వెళ్ళిన తర్వాత నువ్వు దాన్ని కంట్రోల్ చేసేదేమీ లేదు. ఎట్లుంటుందంటే ఒక తిండిపోతున్నాడని అనుకున్నాం. వాడికి తీవ్రమైన ఆకలి ఉంది, కావాల్సినంత తిండి కూడా ఉంది. ఇప్పుడు వాడిని నువ్వు కంట్రోల్ చేస్తావా? లేదు, చేయలేదు. వాడికి ఆకలి ఉంది, తినగలిగే శక్తి ఉంది, అన్నం లేదనుకున్నాం. ఏం చేస్తాడు వాడు? వాడికి లిమిటెడ్ క్వార్టర్నే పెడుతూ ఉన్నాం అనుకున్నాం. మెల్లమెల్లగా దానికి అలవాటు పడిపోతాడు. వాడు 12 ఇడ్లీ తినగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. వాడికి ఏం చేస్తున్నాం మనం? 4 ఇడ్లీలే పెడుతున్నాం. రోజు 4 పెడతాం. మెల్లమెల్లగా ఏమవుతుంది? అతని జీర్ణ శక్తి 4కి సరిపోతుంది. ఇప్పుడు పొరపాటున ఎప్పుడైనా వాడు 12 తినేసినాడు అనుకోండి, వాంతి అవుతుంది లేదా అజీర్తి అవుతుంది. అంటే ఏం అక్కడ? విషయాలను నివర్తి చేయడం మనోనాశానికి కారణం అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల విషయాలను తగ్గిస్తూ రావడం వల్ల మనసుకు పని తగ్గిపోతుంది, మనసు ఏకాగ్రం అవుతుంది. అందుకే ధ్యానం చేసేటప్పుడు మనకి ఏం చెప్తూ ఉంటారు? వివిక్త స్థలవాసిని అని చెప్పి అంటారు. వివిక్త స్థలవాసం, ఎవరూ లేనటువంటి ఏకాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చో.
ఏ శబ్దాలు లేకుండా, ఎవరితో సాంగత్యం లేకుండా, ఆకర్షణీయమైనటువంటి వాసన లేకుండా అగరబత్తులు లాంటివి వెలిగించుకొని కళ్ళు మూసుకొని లేదా ఒక దీపం పెట్టుకొని ప్రసాదాలు గిసాదాలు పెట్టకుండా ఏకాంతంగా ధ్యానం చేయండి. మనం అట్ట కాకుండా బాగా జీడిపప్పు వేసి నెయ్యి వేసి చక్కెర పొంగల్ చేసుకొని ఎదురుగా పెట్టుకొని ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, ఆ నెయ్యి వాసన మన ముక్కు పుటాలను అదరగొడతా ఉంటుంది. ఏంది ఇది, ఈ అష్టోత్తర శతనామావళి ఇంకా అయిపోలేదే, ఇంకా ఒక పేజీ ఉందే అని అనిపిస్తుంది ఎప్పుడు ఎదురుగా ప్రసాదం ఉన్నప్పుడు. ఎందుకు ఇది అయిపోలేదని అనిపిస్తా ఉంది అంటే ప్రసాదం మీద మనసు ఉంది కాబట్టి. అందుకని విషయాల నుంచి వినివర్తింపజేయడం ఇది అసలైనటువంటి సాధన. అప్పుడు మనస్సు దానంతకదే అణిగిపోతుంది. మనస్సు వ్యాఘ్రం అని చెప్పి అన్నారు. అది భౌతికమైనటువంటి రూపం దానికి ఉంటే దాన్ని బోన్లో వేసి బంధించవచ్చు. నీ మనస్సుకు భౌతిక రూపం లేదు. నీ మనస్సు ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? నీకు శబ్దం మీద ఆసక్తి కలిగినప్పుడు మనస్సు ఉంది, స్పర్శ ఎందు ఆసక్తి కలిగినప్పుడు మనస్సు ఉంది, రూపమునందు ఆసక్తి కలిగినప్పుడు రసమునందు ఆసక్తి కలిగినప్పుడు, గంధమునందు ఆసక్తి కలిగినప్పుడు మనస్సు ఉంది. అప్పుడు తెలుస్తుంది మనస్సు. శబ్దమే లేకపోతే దాని మీద ఆసక్తే లేదు. ఇప్పుడు మనస్సు అక్కడ ఉండడానికి అవకాశం లేదు. అందుకని విషయారణ్య భూమిషు నగచ్చంతు, విషయారణ్యాల్లోకి వెళ్ళకండి అని చెప్పాను. కాబట్టి ఈ విషయారణ్యంలో ఏముంది? అరణ్యం అనగానే చెట్లు ఉంటాయి. అరణ్యం అనగానే చెట్లు ఉంటాయి. ఏమిటి చెట్లు? అనేకమైనటువంటి వాసనలు. ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవి? జన్మ జన్మాంతరాల నుంచి ఉన్నటువంటి విషయ వాసనలతో కూడుకున్నటువంటిది ఈ అరణ్యం. ఈ ఏ చెట్టు చాటు నుంచి పులి వస్తుందో తెలియదు. ఇది మైదానం కాదు, అరణ్యం. మైదానం అయితే నీకు అంత దూరంలో వస్తుండేటువంటి పులి కనిపిస్తుంది, నువ్వు తప్పించుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. నీకు ఎదురుగా ఒక చెట్టు ఉంది, చెట్టుకు అవతల పులి ఉంటుంది, యువతల నువ్వు ఉంటావు. నీకు కనిపించదు, అది ఇటు తిరుక్కొని వచ్చిందంటే అయిపోయింది నీకు. అంత దగ్గరగా ఉన్నావు నువ్వు ప్రమాదానికి ఎప్పుడు విషయారణ్యంలో ఉంటే. అందుకని విషయారణ్యంలోకి ప్రవేశించకు. పోని పులి కనిపించింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగలవా? ముండ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, నీకు బాట లేదు, పరిగెత్తడానికి అవకాశం లేదు. కాళ్ళు కొట్టుకుంటాయి, కొమ్మలు తగులుతాయి, ముండ్లు తగులుతాయి, పడిపోతావు. సో నువ్వు దాంట్లోకి ఎంటర్ అయినావంటే ఇంక తప్పించుకోలేవు, పులివాత పడ్డమే. అందుకని వాటి జోలికి పోకు. అప్పుడు దాని బాధ ఏదో అది పడుతుంది. దానికి ఏమైనా దొరికితే వేటాడడానికి వస్తుంది, ఏమి దొరకకపోతే పడుకొని నిద్రపోతుంది. అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానికి వేటే దొరకలేదు అనుకున్నాం, తిండే దొరకదు, అదేం గడ్డి మేసి బతకదు. పులి గడ్డి మేయదు. ఏ జంతువు దానికి దొరకలేదు అనుకున్నాం, ఆకలితో నకనకలాడి 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 ఎవరికి నశించిపోతుంది. దాని పేరే మనోనాశనం. మనస్సు జీరో కావడం. అసలు మనస్సు అనేది ఒకటి ఉందా అయ్యా? విషయాలు ఉన్నప్పుడే మనస్సు ఉంది, విషయాలు లేకపోతే మనస్సు లేదు. మనం ఏమనుకుంటామంటే పుట్టుకతో కళ్ళు కనిపించినటువంటి వాడికి రూపం గురించి తెలియదు అనుకుంటాం.
ఆ రూపానికి స్పష్టత తెలియదు, అని ఎలా ఉంటుందో అతను స్పర్శ ద్వారా తెలుసుకుంటాడు. బంతి అంటే అది గుండ్రంగా ఉంటుంది అనేది స్పర్శ ద్వారా తెలుసుకుంటాడు. స్పర్శ ద్వారా తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మనసులో రూపం ఉందా లేదా? కంటితో చూడకుండానే రూపం ఉంది. అంటే ఇక్కడ విషయాలకు ఇంద్రియాలు కాదు ప్రధానం, మనసు ప్రధానం. అదే చెప్పింది, మనస్సు వల్లనే బంధం ఏర్పడుతుంది అని చెప్పడం. అయితే మనకేమనిపిస్తుంది, ఇవన్నీ ఆలంబనలు అన్నమాట. శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఆ బంధానికి మనసుకు ఆలంబనగా నిలబడతాయి. అందుకని ఈ సపోర్ట్ తీసేసినాం అనుకున్నాం. సపోర్ట్ ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మనసుకి ఏ సపోర్ట్ లేకుండా ఉంటుంది. అయితే ఈ విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనస్సు సంచరిస్తూ ఉన్నటువంటి ఈ విషయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? స్పర్శ ఎక్కడి నుంచి వచ్చింది? రూపం ఎక్కడి నుంచి వచ్చింది? రసం ఎక్కడి నుంచి వచ్చింది? గంధం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏమనుకుంటున్నాం, భూత భౌతిక సృష్టిలో నుంచి వచ్చింది అని అనుకుంటున్నాం. కాదు, దాని రహస్యాన్ని రివీల్ చేస్తున్నారు శంకరాచార్యులు. మనః ప్రసూతే విషయానశేషాన్ మనః ప్రసూతే విషయానశేషాన్ స్థూలాత్మనా సూక్ష్మతయా చ భోక్తుః స్థూలాత్మనా తయా చ భోక్తుః శరీరవర్ణాశ్రమజాతి భేదాన్ శరీరవర్ణాశ్రమజాతిభేదాన్ గుణక్రియా హేతు ఫలాని నిత్యం. గుణక్రియా హేతుఫలాని నిత్యం. మనః ప్రసూతే, మనః మనస్సు, ప్రసూతే కంటున్నది. మనస్సే కంటోంది. అంటే కంటోంది అంటే మనస్సే కల్పిస్తుంది, సృష్టిస్తుంది. దేన్ని? అశేషాన్ విషయాన్. అశేషాన్ విషయాన్, అన్ని విషయాలను. ఎన్ని విషయాలు ఉన్నాయి? స్థూలాత్మన సూక్ష్మతయా చ భోక్తుః శరీర వర్ణ ఆశ్రమ జాతి భేదాన్ గుణ క్రియ హేతు ఫలాని. వీటన్నింటినీ స్థూలాత్మన, స్థూల రూపమై ఉన్నటువంటి శరీర వర్ణాశ్రమ జాతి భేదాన్, స్థూల రూపంలో అంటే కనిపించేటువంటి శరీరము అంటే లావుగా ఉండడం, పొట్టిగా ఉండడం, పొడవుగా ఉండడం, ఎర్రగా ఉండడం, తెల్లగా ఉండడం, ఇవన్నీ శరీరంలో ఉండేటువంటి భేదాలు. ఈ శరీరాన్ని, దానికి ఒక వర్ణం, అది చేసేటువంటి పని ద్వారా, అది బ్రాహ్మణ శరీరమా, క్షత్రియ శరీరమా, వైశ్య శరీరమా, శూద్ర శరీరమా, శరీరము దాని వర్ణం. తర్వాత ఆశ్రమం, అది బ్రహ్మచర్యాశ్రమంలో ఉందా, గృహస్థాశ్రమంలో ఉందా, వానప్రస్థాశ్రమంలో ఉందా, సన్యాసంలో ఉందా. అంటే ఏమర్థం? మొదట శరీరం, ఆ శరీరం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే 4 భేదాలు. మళ్ళీ ఈ 4టికి ఒక్కొక్క దాంట్లో 4 భేదాలు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాన్ని. అంటే ఈ స్థూల శరీరం ఇప్పటికి ఎన్ని అయింది? 16 అయిపోయింది. ఇక దాని తర్వాత అనేకమైనటువంటి జాతులు. ఏ జాతులు? ఇది మనమంతా మనుష్య జాతి. పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, జలచరాలు, స్థలచరాలు, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మళ్ళీ రకరకాలైనటువంటి భేదాలు ఉన్నాయి. జంతువులు అనగానే రకరకాలైనటువంటి జంతువులు, పక్షులు అనగానే రకరకాలైనటువంటి పక్షులు, ఇవన్నీ భేదాలు.
ఇవన్నీ స్థూలమైనటువంటివి. ఇవన్నీ స్థూలమైనటువంటి. నెక్స్ట్ సూక్ష్మతయా, సూక్ష్మమైనటువంటివి. ఏవి? అవి కంటికి కనిపించినటువంటి గుణము. ఏ గుణం? సత్వరజస్తమో గుణం. గుణం కనిపిస్తుందా? కనిపించదు. ఆ గుణం క్రియగా రూపాంతరం చెందినప్పుడు కనిపిస్తుంది. ఏదో పని చేశాడంటే అతను సత్వగుణం కలిగిన వాడా, రజోగుణం కలిగిన వాడా, తమో గుణం కలిగిన వాడా అని చెప్పగలుగుతాం. కనీసం మాట్లాడాలి. ఆ మాట తీరును బట్టి గుణం చెప్పగలరు. కాబట్టి గుణ క్రియ. క్రియలంటే ఇంద్రియ కార్యాలు, జ్ఞానేంద్రియ కార్యాలు, కర్మేంద్రియ కార్యాలు, ఇవన్నీ. తర్వాత ఈ గుణము, దాని క్రియ, ఇవన్నిటికీ ఒక హేతు ఉండాల, కారణం ఉండాల. ఏమిటి ఆ కారణం? అజ్ఞానం. ఇవన్నీ చేయడానికి, క్రియలన్నీ చేయడానికి, అంటే ఇంద్రియాల ద్వారా విహిత నిషిద్ధ ప్రాయశ్చిత్త కర్మలన్నీ చేయడానికి హేతు ఉన్నది. ఏమిటా హేతు అంటే అజ్ఞానము. ఇవన్నీ ఎందుకు చేస్తాం? అజ్ఞానం వల్ల చేస్తాం. ఏం అజ్ఞానం? నేను శరీరం అనుకునేటువంటి అజ్ఞానం వల్ల చేస్తాం. నేను శరీరం కాదు అని అనుకుంటే ఇవన్నీ చేయాల్సిందే. ఇవన్నీ చేస్తావా? చేయి. నేను శరీరం అనుకున్నప్పుడే ఈ క్రియలన్నీ చేస్తూ ఉంటాం. నేను శరీరం కాబట్టి శరీరానికి స్నానం చేయించాలి. నేను శరీరం కాబట్టి స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకున్నాను. నేను శరీరం కాబట్టి బట్టలు వేసుకున్నాను. నేను శరీరం కాబట్టి భోంచేస్తాను. నేను శరీరం అనుకోవడం జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం. ఎందుకు? శరీరం నీదే గాని నువ్వు శరీరం కాదు. ఈ అజ్ఞానం దేనికి కారణం అవుతుంది? సకలేంద్రియాల యొక్క పనులకు కారణం అవుతుంది. అన్ని క్రియలకు అది కారణం. సరే, అజ్ఞానం కారణం. సరే, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? అలా అని వాటికి ఫలితాలు ఉన్నాయి బాబు. ఊరికి ఏం చేయవు. ఏం ఫలితాలు? సుఖ దుఃఖాలు ఉన్నాయి. అవి ఫలితాలు. సుఖ దుఃఖాలు ఇవి కూడా కనిపించేది కావు. ఇవి కూడా సూక్ష్మమైనటువంటివి. నేను సుఖంగా ఉన్నానంటే ఎక్కడా కనిపించలేదే. నేను దుఃఖంతో ఉన్నానంటే ఎక్కడా కనిపించలేదంటే కన్నీళ్ళు అయితే కనిపిస్తాయి. నవ్వడం కనిపిస్తుంది. నవ్వుతున్న ప్రతివాడు సుఖంగా ఉన్నాడని కాదు. ఏడుస్తున్న ప్రతివాడు దుఃఖంతో ఉన్నాడని కాదు. కాబట్టి అన్ని క్రియలకు ఫలితాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. సుఖ దుఃఖాలు ఉన్నాయి కాబట్టి పని చేస్తాం. సుఖ దుఃఖాలు ఉన్నాయి కాబట్టి పని చేస్తాం. ఈ సుఖ దుఃఖాలకు హేతు ఏమిటి? అజ్ఞానమే హేతు. నాకు సుఖంగా ఉంది అని అనుకుంటున్నాడు. నిజానికి ఆ సుఖం కాదు. నాకు దుఃఖం కలిగింది అని అనుకుంటున్నాడు. నిజానికి ఆ దుఃఖం కాదు. అజ్ఞానంతో ఇది సుఖం, ఇది దుఃఖం అని నిర్ణయిస్తాడు. దాన్ని వస్తువును ఆశ్రయం చేసుకొని నిర్ణయిస్తాడు. ఇది లడ్డు తీయగా ఉంది అని చెప్పి అంటాడు. జ్వరం వచ్చినటువంటి వాడికి అదే లడ్డు చేదుగా ఉంటుంది. కాబట్టి తీపి లడ్డులో ఉందా? ఉంటే జ్వరం వచ్చిన వాడికి కూడా అది తీయగానే కదా ఉండాలి. ఎవరికైనా తీయగానే కదా ఉండాలా? నిప్పు ఎవరికైనా కాలుతుంది కదా. అట్లాగే ఈ ఫలితాలు, సుఖ దుఃఖాలు కూడా భావనలే. సుఖ దుఃఖాలు కూడా భావనలే. మనస్సు కల్పించినటువంటి భావన. ఇప్పుడు ఈ సుఖ దుఃఖాల కోసం పని చేస్తాడు. సుఖం అనిపించిన దాన్ని చేయాలనుకుంటాడు. దుఃఖం అనిపించిన దాన్ని చేయకూడదంట. ఏది చెయ్యాలని అనుకున్నాడో దానికి మనస్సే కారణం. ఏది చేయకూడదని అనుకుంటున్నాడో దానికి మనస్సే కారణం.
ఏది చేయాలనుకుంటాడు, ఏది సుఖమో, ఏది ప్రీతిగా ఉందో, ఏది తనకు ఆనందాన్ని కలుగజేస్తుందో అది చేయాలి అని అనుకుంటాడు. దేనివల్ల తనకు ఆనందం కలగడం లేదో అది పోగొట్టుకోవాలనుకుంటాడు. అది పోగొట్టుకోవాలి. పొందేదానికి పనిచేస్తాడు, పోగొట్టుకునేదానికి పనిచేస్తాడు. శరీరం అంతా చెమట వాసన వస్తుంది. ఆ చెమట వాసన పోగొట్టుకోవడానికి స్నానం చేస్తాం. శరీరం అంతా గుబాళించాలి, మంచి వాసన రావాలి, అందుకని సెంటు పూసుకుంటాడు. దానికి ఒక పని, దీనికి ఒక పని. పోగొట్టుకునేదానికి ఒక పని, పొందేదానికి ఒక పని. పోగొట్టుకుంటే ఏం లాభం? సుఖం. పొందితే ఏం లాభం? సుఖం. దేన్ని పోగొట్టుకున్నావు? దుఃఖాన్ని పోగొట్టుకున్నావు. దేన్ని పొందావు? సుఖాన్ని పొందావు. ఎక్కడా దాని రూపం ఉందా? నువ్వు చెమటను కడిగావు, సెంటును పూసుకున్నావు, అక్కడ క్రియ జరిగింది. సెంటును పూసుకుంటే నీకు సుఖం అని అనుకున్నాం, చెమటను కడిగితే నీకు సుఖం అని అనుకున్నాం. ఇది ఎవరు చెప్పారు నీకు ఈ సిద్ధాంతాన్ని? ఈ మనస్సు చెప్పింది. అందుకని ఈ సూక్ష్మమైనటువంటి ఆలోచనలు స్థూలమైనటువంటి క్రియలుగా మారుతాయి. ఈ సుఖ దుఃఖాలు, వీటిని అశేషాన్ విషయాన్, ఇవన్నీ ఎక్కడివి? ఈ విషయాలన్నీ ఎక్కడివి? జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి విషయాలు. వీటన్నింటినీ నిత్యం నిత్యం భోక్తు, భోక్త అయినటువంటి జీవుని కోసం మనః ప్రసూతే, మనస్సు కల్పిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ కల్పిస్తుంది? జాగ్రత్తలోను స్వప్నంలోను కల్పిస్తూ ఉంటుంది. జాగ్రత్తలోను స్వప్నంలోను మనః ప్రసూతే. ఎవరి కోసం? భోక్తు, భోక్త కోసం. భోక్త ఎవరు? జీవుడు భోక్త. జీవుడు భోక్త. విషయాలను అనుభవించేటువంటి వాడు జీవుడు. ఎందుకు అనుభవిస్తాడు జీవుడు విషయాలను? ప్రారబ్ధం వల్ల అనుభవిస్తాడు. సుఖ దుఃఖాలకు ప్రారబ్ధమే కదా కారణం. ఆ సుఖ దుఃఖాలను పొందాలి జీవుడు కాబట్టి విషయాలను మనసు సృష్టిస్తుంది. ఇక్కడ ప్రారబ్ధవశాత్తు అనుభవించాల్సినటువంటి వాటిని మాత్రమే సృష్టిస్తుందా, తదితరములైనటువంటి వాటిని కూడా సృష్టిస్తుందా మనస్సు? ప్రారబ్ధాన్ని అనుభవించడానికి కావలసినటువంటి విషయాలను సృష్టిస్తుంది, అంతటితో ఆగదు. కారణం ఏంటంటే అది సృష్టించడానికి అలవాటు పడింది కాబట్టి. నీ ప్రారబ్ధంలో లేని వాటిని కూడా సృష్టిస్తుంది. అప్పుడు నువ్వు కొత్తగా కర్మలు మొదలు పెడతావు. వాటికి ధర్మాధర్మాలు ఉత్పన్నమవుతాయి. వాటికి శుభాశుభ వాసనలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల నీ కర్మ సంఖ్యల శృంఖల తెగిపోకుండా కొనసాగుతూ ఉంటుంది. అలా కొనసాగడానికి మనఃప్రసూతే, జీవుని ఎదుట మనస్సు విషయాలను సృష్టిస్తూనే ఉంటుంది. దీంట్లో కొన్ని జీవుడు నియతంగా అనుభవించాల్సినటువంటివి ప్రారబ్ధవశాత్తు, మరి కొన్నింటికి జీవునికి సంబంధం లేదు, కేవలం ఆసక్తి వల్ల అనుభవించేస్తూ ఉంటాడు. ఆ ఆసక్తి ఏం చేస్తుంది? జీవుణ్ణి బంధానికి గురి చేస్తుంది. బంధానికి గురి చేస్తుంది. మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి అని అంటుంది. అప్పుడు విషయ భోక్తగా జీవుడు మారిపోతాడు. స్థూల విషయాలు అనుభవిస్తూ ఉంటాడు, సూక్ష్మ విషయాలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ స్థూల సూక్ష్మమైనటువంటి విషయాలన్నింటినీ సృష్టించేది మనస్సు. కాబట్టి అన్ని శరీరాలకు సృష్టికర్త మనస్సు, అన్ని వర్ణాలకు సృష్టికర్త మనస్సు, అన్ని ఆశ్రమాలకు సృష్టికర్త మనస్సు, అన్ని జాతి భేదాలకు సృష్టికర్త మనస్సు, అన్ని గుణాలకు సృష్టికర్త మనస్సు, అన్ని క్రియలకు, అన్ని కారణాలకు, అన్ని ఫలితాలకు సృష్టికర్త మనస్సు. కాబట్టి మనస్సే సృష్టికర్త, మనస్సే ప్రజాపతి, మనస్సే బ్రహ్మ. ఎవరికి? జీవునికి.
జీవునికి మనస్సే బ్రహ్మ. జీవుని ఆసక్తిని అనుసరించి సృష్టించే తత్వం మనస్సుకు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనసుకు ఒక ఆసక్తి ఉంటుంది, మనసుకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏమిటంటే, మనసుకి ప్రారంధం అనేది ప్రోగ్రామ్. మనస్సు లోపల ఉండే ప్రోగ్రామ్ ఆల్రెడీ దాంట్లో ఇన్బిల్ట్ అయినటువంటి ప్రోగ్రామ్. ఆ ప్రారంధాన్ని అనుభవించేటప్పుడు దానికి అనుబంధమైనటువంటి ఇంకొన్నింటిని తన ముందుకు తోస్తా ఉంటుంది. మనం ఎట్లయితే యూట్యూబ్లో వరుసగా హెల్త్కి సంబంధించినటువంటి 2 వీడియోలు చూసినాం అనుకోండి, వెంటనే మనకు సజెషన్స్ ఏమొస్తాయి? నెక్స్ట్ హెల్త్కి సంబంధించినటువంటి వీడియోలు ఇంకొన్ని వస్తా ఉంటాయి. అట్లాగే మనసు ఏం చేస్తుంది, జీవుడు ఏం చేస్తున్నాడు, ఒక రకమైనటువంటి కర్మను అనుభవిస్తూ ఉన్నాడు. దానికి కావలసినటువంటి ప్రపంచాన్ని మనసు సృష్టించింది. వెంటనే ఏం చేస్తుందంటే, దానికి అనుబంధంగా దానికి సంబంధం ఉండేటువంటి ఇంకొన్ని యాడ్ చేస్తూ పోతాడు. అప్పుడు జీవుడు ఏం చేస్తాడు, ఒరే ఇది మనకు అవసరం లేదు. ఒక అతనికి పంటి నొప్పి ఉంది. ఆ పంటి నొప్పి ఉండేటువంటి ఆయన దీని గురించి యూట్యూబ్లో ఏం చెప్పినాడో డాక్టర్ అనేసి వెతుకుతాడు. పంటి నొప్పి కారణాలు, చిట్కాలు, పోగొట్టుకోవడానికి చిట్కాలు అనేదో టైప్ చేస్తాడు. దానికి ఒక వీడియో వస్తాయి, 4-5 వీడియోలు వస్తాయి, చూస్తూ ఉంటాడు. దాని కింద ఇంకోటి ప్లే అవుతా ఉంటుంది, ఇంకోటి వచ్చి ఉంటుంది రెడీగా, గుండె నొప్పికి కారణాలు. ఇప్పుడు నీకు నొప్పి ఏమిటి? పన్ను నొప్పి. నువ్వు చూడాల్సింది ఏంటి? పంటి నొప్పికి కారణాలు. ఆ వీడియో చూడాలి. అది చూస్తూ ఉంటావు, అది అయిపోతూ ఉంటుంది, అది అయిపోతుంది. వెంటనే కింద గుండె నొప్పికి కారణాలు ఉంది కాబట్టి నీకు అవసరం ఉన్నా లేకపోయినా దాని మీద అట్లా నొప్పుతావు. ఇప్పుడు దాంట్లో ఏం చెప్తాడు, నీ నువ్వు ఏదో కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే నీకు గుండె నొప్పి వస్తుంది, అది రక్తనాళాలు కూడుకుపోతాయి చెప్తాడు. ఇప్పుడు నువ్వు పంటి నొప్పి గురించి ఆలోచన చేయడం మానేసి మనం ఏమేమి పదార్థాలు తింటున్నామో అని మొదలుపెట్టి దానికి సంబంధించినటువంటి పనిలోకి వెళ్ళిపోతావు. నిజానికి అప్పుడు నీ గుండె నొప్పి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, నీ అవసరం పంటి నొప్పి గురించి. కానీ యూట్యూబ్ ఏం చేసింది, నీకు గుండె నొప్పి వీడియోని ఎప్పుడైతే పంపించిందో నువ్వు డైవర్ట్ అయిపోయినావు నీకు తెలియకుండానే. ఆ తర్వాత అది గుండె నొప్పికి సంబంధించినటువంటి చాలా విషయాలు చెప్తుంది. దాంట్లో మమేకం అయిపోతూ ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో మోకాలు నొప్పికి సంబంధించి, మోకాలు ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఇంకేదో వీడియో వస్తుంది, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఏమైంది, నువ్వు పంటి నొప్పి దగ్గర నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయావు. అట్లాగే మనసు ఏం చేస్తుందంటే, నీ ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటావు. ఆ ప్రారంధాన్ని అనుభవించేసి చాలు స్వామి ఇక్కడికి అందాం అనుకునే లోపు మనసు ఏం చేస్తుందంటే, మనః ప్రసూతే విషయాన్ అశేషాన్, శేషం సున్నా అనేది లేదు, అశేషంగా ఇంక 2 విషయాలు నీ ముందుకు దోస్తుంది. నువ్వు తోటలోకి వెళ్ళావు, ఏదో పువ్వులు కోసుకుందామని వెళ్ళావు. పువ్వులు కోసుకుందాం వెళ్తే నీకు కాయలు కూడా కనిపిస్తాయి, 2 కాయలు కూడా కోసుకుంటావు. కొంచెం దూరంలో పండ్లు కూడా కనిపిస్తాయి, పండ్లు కూడా కోసుకుంటావు. నువ్వు పోయింది ఎందుకు? పువ్వుల కోసం పోయావు. తెచ్చుకునింది ఏమిటి? కాయలు పండ్లు కూడా తెచ్చుకున్నావు. ఇప్పుడు కాయలు పండ్లు అనుభవించాలా వద్దా? కాయలు కూర చేసుకోవాలి, పండ్లు తినాలి, కోసుకోవాలి, ఇది మొదలు పెట్టావు. నువ్వు పువ్వులు కోసుకొని వచ్చేసి ఉంటే కాయలు వండే పని లేదు, పండ్లు కోసి తినే పని లేదు. అంటే నువ్వు ప్రారంధాన్ని అనుభవించేసి వెళ్ళిపోతే మళ్ళీ పునర్రపి జననం లేదు. కానీ నీ మనసు ఏం చేస్తుంది, దానికి ఒక ఆసరా కావాలా, దానికి ఒక ఆలంబన కావాలా, దానికి ఒక శరీరం కావాలా అది ఉండడానికి.
దాని ఎగ్జిస్టెన్స్ కోసం జీవుణ్ణి బలి చేస్తూ ఉంటది. మనసు తన ఎగ్జిస్టెన్స్ కోసం జీవుణ్ణి ఏం చేస్తుంది? వాటిలో సంకల్ప వికల్పాలు కలిగిస్తూ ఉంటుంది. ఆ సంకల్పాల వల్ల అనేకమైనటువంటి కార్యాలు చేయిస్తూ ఉంటుంది. వానిలో ఈ భేదభావాలను సృష్టిస్తుంది. వాడు నల్లగా ఉన్నాడు, వాడు తెల్లగా ఉన్నాడు, వాడు పొట్టిగా ఉన్నాడు, వాడు పొడవుగా ఉన్నాడు అనే భేదాన్ని సృష్టిస్తుంది. ఎప్పుడైతే ఈ భేదాన్ని సృష్టిస్తుందో, నాకు పొడవుగా ఉండేవాడంటే ఇష్టము, నాకు తెల్లగా ఉండేవాడంటే ఇష్టము. భేదమే లేకపోతే, ఇప్పుడు ఒక షాప్లోకి వెళ్ళాం బట్టలు కొనడానికి. ఏం బట్టలు కొనడానికి వెళ్ళావు? యూనిఫామ్ కొనడానికి వెళ్ళావు. తెల్ల చొక్కా, కాకి నిక్కరం, ఇవి కొనడానికి వెళ్ళావు. ఇక్కడ నీకు చాయిస్ ఏముంది? నువ్వు ఎంతసేపు ఉన్న తెల్ల చొక్కా కొనుక్కోవాలి, ఎంతసేపు ఉన్న కాకి నిక్కరే కొనుక్కోవాలి. ఇక్కడ చాయిస్ ఏం లేదు. మహా అయితే మెటీరియల్ చూసుకుంటావు అంతే. అదే నువ్వు యూనిఫామ్ కొనకుండా బట్టలు కొందామనేసి వెళ్ళావు అనుకో, ఇప్పుడు నీ షాపింగ్ ఎంత టైం పడుతుంది? వాడు ఏం చేస్తాడు? అంగడివాడు వాడికి ఏది అమ్ముడు పోనటువంటి సరుకు ఉంటుందో అది ముందరేస్తా ఉంటాడు. ఇది చూడండి సార్, ఈ డిజైన్ బాగుంది, మీకు బాగుంటుంది, కావాలంటే ట్రైల్ వేసి చూడండి, ఇట్లా ఏదో చెప్తూ ఉంటాడు. మనకు నచ్చదు, మనం తిప్పుతూ ఉంటాం. కారణం ఏంటంటే అక్కడ యూనిఫామ్ లేదు. అట్లాగే ఈ సృష్టిలో యూనిఫామ్ లేదు. యూనిఫామ్ లేదు కాబట్టి నీ మనసు ఒక చోట ఉండనివ్వదు నిన్ను. అందుకని జీవుడు ఆ శరీరం గొప్పది, ఈ శరీరం గొప్పది, ఆ వర్ణం గొప్పది, ఈ వర్ణం గొప్పది, ఆ ఆశ్రమం గొప్పది, ఈ ఆశ్రమం గొప్పది, ఆ జాతి గొప్పది, ఈ జాతి గొప్పది. జంతువుల్లో మానవుడు శ్రేష్టమైనటువంటి వాడు, మృగరాజు సింహం, ఇవన్నీ ఏదేదో అనుకుంటూ ఉంటాడు. కారణం ఏంటి? అక్కడ భేదం ఉంది, సమత్వ దృష్టి లేదు. సమదృష్టి ఎప్పుడైతే నశిస్తుందో, సమదృష్టి ఎప్పుడైతే ఉండదో, అప్పుడు క్రియలు పెరిగిపోతాయి. భేద బుద్ధి ఉన్నప్పుడే క్రియ ప్రారంభం అవుతుంది. భేదం లేనప్పుడు క్రియ ఉండదు. ఎప్పుడైతే భేదం ఉంటుందో అప్పుడు క్రియ ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే క్రియ ఉంటుందో అప్పుడు దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే ప్రారంభం, పునరపి జననం. కాబట్టి మనసు ఏం చేస్తుంది? భోక్త అయినటువంటి జీవుని ముందర అనేకమైనటువంటి విషయాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. జీవుడు ఏం చేస్తాడు? ఆ విషయాల పట్ల ఆసక్తుడై మనసు చెప్పినటువంటి మాట విని బుద్ధిని ప్రచోదన చేయకుండా, ధియో యోనః ప్రచోదయాత్ లేదు, బుద్ధి ప్రచోదన లేదు. మనసు ఏం చెప్తే అది దాని ప్రకారం వెళ్తూ ఉంటాం. అందువల్ల ఏమవుతుంది? అనేకమైనటువంటి కర్మలు చేస్తుంది. అవి శుభకర్మలా అశుభకర్మలా అనే తరువాత విషయం. కర్మలైతే చేస్తాం. నువ్వు ముముక్షు అయినటువంటి వాడు శుభకర్మలు చేసినా కూడా మోక్షం రాదు కదా. అట్లని కర్మ చేయకుండా ఉండకూడదు కదా, ఎందుకంటే ప్రారంధం ఒకటి ఉంటుంది కదా. అది ప్రారంధం వల్ల చేస్తున్నటువంటి కర్మనా లేదా నీ సంకల్పంతో చేస్తున్నటువంటి కర్మనా నీకు తెలియదు కదా. అందుకని ఏ కర్మ చేసినా కర్మఫల త్యాగం చేసేయి అన్నాడు. అది భగవంతుడు కర్మఫల త్యాగం చేయడానికి చేయమని చెప్పడానికి కారణం. ప్రారంధం అయితే దానికి ఫలితం ఉండదు అనుకున్నాం, ప్రారంధం కాని పని అయితే దానికి ఫలితం ఉంటుంది. ఏది ప్రారంధం ఏది ప్రారంధం కాదని నీకు ఎలా తెలుస్తుంది? అందుకని సమస్త కర్మలకు కర్మఫల త్యాగం చేసేయమని చెప్పన్నాడు. కాబట్టి మనఃప్రసూతే విషయానశేష, మనస్సే విషయాలను సృష్టిస్తుంది. మనస్సే
విషయాలను సృష్టించి అరణ్యాన్ని సృష్టిస్తుంది. మనస్సే ఆ అరణ్యంలో పులిగా ఉంటుంది. ఆ మనస్సే జీవుణ్ణి ఆకర్షిస్తుంది. వచ్చిన తర్వాత మనస్సే జీవుణ్ణి బంధంలోకి చిక్కుకునేటట్టు చేస్తాడు. చిక్కుకొని అవస్థ పడుతూ ఉంటే మనస్సే బాధపడినట్టు నటిస్తూ ఉంటుంది. మళ్ళీ అదే బాధపడేది. తప్పు చేసింది ఎవరు? వాడే. మళ్ళీ బాధపడేది ఎవరు? వాడే. ఇంత విచిత్రమైనటువంటిది మనస్సు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో? ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ప్రారంధం ద్వారా జరిగింది, ఆ ప్రారంధం కాకుండా జరిగింది అనేది ఎలా తెలుస్తుంది అంటే అంటే ఆ ఎరుక అనేది దాని మీద ఎలా అనేది ఒక అది నీకు సంకల్పరహితమైనటువంటి పనులతో మొదట ప్రారంభం చేయాలి. సంకల్పం రహితంగా. సంకల్పరహిత కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టినామంటే, అంటే ఆ, ఫలాపేక్ష రహితమైనటువంటి పనులు మొదలు పెట్టామంటే, ఉమ్, అప్పుడు కొన్ని పనుల్ని మనకు తెలియకుండా మనమే వదిలేస్తూ ఉంటాం. ఇది అక్కర్లేదు అని. ఉమ్, ఏదైతే అక్కర్లేదు అని వదిలేస్తామో అది ప్రారంధం కాదని అర్థం. ఇది ఉమ్, ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఫలాపేక్ష రహితంగా పనులు చేసినప్పుడు మాత్రమే సాధ్యం. ఫలాపేక్షతో చేస్తూ ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పైగా మన స్వభావానికి విరుద్ధమైనటువంటి పని చేస్తున్నాము అంటే అది ప్రారంధం అని గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకు స్వభావానికి విరుద్ధమైనటువంటి పని ఇది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే పని చేసేసిన తర్వాత తెలుస్తుంది చాలాసార్లు. ఉమ్, ఇది మన స్వభావం కాదు, ఇది మనం చేసేటువంటి పని కాదు అని తర్వాత తెలుస్తుంది. అప్పుడు ప్రారంధం అని తెలుస్తుంది. అందుకని ఇక్కడ మన స్వతంత్రత ఏమీ లేదు. మనం చేయగలిగింది ఒకటే ఉంటుంది. ఏమిటి? విషయారణ్య భూమిలోకి వెళ్లకుండా ఎలా? ఉండడం. బలవంతంగా తోసేశాడు, దాంట్లో పడిపోయామంటే అది ప్రారంభం అని గుర్తుపెట్టుకోవడం. దాని ఫలితం గురించి మళ్ళీ చింతించకపోవడం. దాని ఫలితం గురించి మళ్ళీ చింతించకపోవడం. మనం ఏదో కార్యక్రమం చేశాం అరణ్యాన్ని అ- బీడు భూమిగా చేయడం. అంతే. ఒక తోసేశారు, ఉమ్, ఆ అరణ్యాన్ని బీడు భూమిగా చేసిస్తే అయిపోయింది. బయటపడినట్టు లెక్క. అంతే. ఆ అరణ్యాన్ని పెంచుకుంటూ పోయినామంటే ఇంకా ఇప్పుడు నువ్వు దానికి వాటరింగ్ చేయడం మొదలు పెట్టావు అనుకో, అది నీకే పెరుగుతాయి. దారి లేకుండా అయిపోతుంది. నువ్వు అడవినంతా ట్రిమ్ చేసి ఉద్యానవనంగా మార్చలేవు. అడవిని మార్చాలని చూడకు, అడవిలోకి వెళ్లకుండా ఉండు. ఒకవేళ ప్రారంధం ద్వారా వెళ్తే ఆ అడవికి నీళ్లు పోయకుండాను చూసుకోండి, అదొకటి సంథింగ్. ఉండం అందరం ఉన్నాం. విద్యారణ్యంలో లేని వాళ్ళు ఎవరు లేరు. ఆల్రెడీ అందరూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా పోయేది ఏమి లేదు. ఎప్పుడు జన్మం వచ్చిందో అప్పుడే విషయారణ్యంలోకి వచ్చేసాం. 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 అయితే ఒక పులి ఉందనేటువంటి జాగ్రత్తతో ఎరుకతో ఉండాలి ఇక్కడ. ఆ పులి ఎప్పుడైనా మీద పడచ్చు. అందుకని ఆ పులి యొక్క మూమెంట్స్ ని గమనిస్తూ ఉండాలి. అటువైపు పులి తిరుగుతూ ఉందంటే అటువైపు వెళ్ళకూడదు, ఆ, ఇటువైపు ఉండాలి. ఇది చెప్తారు, హెచ్చరికలు వస్తూ ఉంటాయి. అందువల్ల పులి ఉన్న వైపుకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి, తప్పించుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు?
ఎంతవరకు మన టైం పీరియడ్ ఉందో అంతవరకు తప్పించుకొని బయటపడతాం. ఎంతో గీతం. ఉమ్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.